దేవుడు అనుగ్రహించిన ఈ సమయం కొరకు దేవునికి స్తోత్రాలు. ఆమేన్. ప్రతి హల్లెలూయా. ఒక్కరు కూడా కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటిదాకా మనం పాటలతో, వాక్య పఠనంతో, వాక్య ధ్యానంతో దేవుని మహిమపరిచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు మళ్ళీ ఇంకో తరుణాన్ని మనకి ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసివైన దేవుడవు, రక్షకుడు అయిన ప్రభుడవునైనా మీకు స్తోత్ర. ఉదయకాల సమయంలో నేను తండ్రి జూన్లో మేమందరం కూర్చొని అయా నేను తండ్రి ప్రభువా నేను ధ్యానం చేసుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు మీకు స్తోత్రాలు నాయన. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నాయన నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను సిలువ చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాట వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం ఇచ్చేయండి. నాయన తండ్రి ప్రభువా మీరు భూమి మీద పుట్టినటువంటి దినాలని మేము జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మాకు కలుగుతూ ఉండగా మీరు నాయన తండ్రి ప్రభువా దాన్ని స్థిరపరచండి. మేమందరము నాయన నీ పుట్టుక గల కారణాలు మేము తెలుసుకోవాలి. అవును ప్రభు, అనేకులు తెలుసుకోవాలి, తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అపవాది వారి యొక్క మనోనేత్రాలకి గురుటితనాన్ని కలుగజేసి నీవు భూమి మీదకి వచ్చినటువంటి సంఘటనలను జ్ఞాపకం చేసుకోవటానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితులు మాకు కల్పిస్తూ ఉంటాడు. అలాంటి నాయన తండ్రి పరిస్థితుల నుండి మమ్మల్ని నైనా కాచి కాపాడి ముందుకు నడిపించమని నీ యొక్క అనేకమైనటువంటి గొప్ప మాటలు మేము తెలుసుకునేట్లుగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు కృపనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు అసలు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఆయన పరలోకంలో ఉండి మనుషులందరినీ చూస్తూ ఉన్నాడు కదా. చూస్తూ ఉన్నప్పుడు ఆయన పని అదే, మనుషులను చూడటమే ఆయన పని. ఎవరు ఏం పని చేస్తున్నారు అనేది చూడటమే ఆయన యొక్క పని. చూసిన తర్వాత ఊరుకోడు కదా, ఏమేం చేస్తున్నారు మనుషులు అనేది కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలో అక్కడ ఉండే అన్ని సమర్థించుకోవచ్చు కదా. ఆయనే భూమి మీదకి పుట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అనేకులైనటువంటి భూమి మీద ఉన్న తన బిడ్డల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అనేకుల్ని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అనేకుల మీద అనేకులకి తెలియజేసినటువంటి సంఘటనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలుసు. అలాంటి పనులు చేయొచ్చు కదా. మరి ఆయనే భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఆయన రావటం? ఆయన మాట ద్వారా సృష్టించినటువంటి ఆయన మనుష్యుల మధ్యలో ఉన్నటువంటి అనేకులని రక్షించటానికి అని చెప్పి భూమి మీదకి వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన భూమి మీదకి రావాల్సినటువంటి పరిస్థితుల్ని ఆయన ముందుగానే చెప్పినటువంటి పరిస్థితుల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు, ఒకసారి ఒక మీటింగ్ జరిగిందట. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 6వ అధ్యాయంలో 8వ వచనములో మనకి అర్థమవుతూ ఉంది. 8వ వచనము 1వ వచనం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అమ్మా వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుందండి. వినిపిస్తుంది. 6వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను సార్. 8వ వచనం చదువు. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా చదవనా సార్? ఆయన 1వ వచనం రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున
అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. చాలమ్మా చాలు. రాజైన ఉజ్జియా ఉన్నంత కాలం కూడా భయంకరంగా ఉన్నటువంటి రోజులు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి రోజుల్లో ఆయన పెద్దగా పట్టించుకోవాలా, మనుష్యులు అలాగే ఉండని అని వదిలేసిన రోజులు కూడా కనిపిస్తుంటాయి. మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ పోతే కొన్ని విషయాలు మనకి ఏంటి అంటే, కొంతమందిని తప్పులు చేస్తే అని వదిలేసినటువంటి సంఘటనలు కూడా మనకు కనిపిస్తాయి. వాళ్ళని హెచ్చరించినటువంటి సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమందినైతే సరైనటువంటి మార్గంలో నడిపించినటువంటి సంఘటనలు కూడా మనకున్నాయి. కానీ మానవులు వాళ్ళ యొక్క కఠినమైనటువంటి హృదయాలతో దేవుణ్ణి మరచిపోవటం, తిరస్కరించటం, ఏంట్లే ఈయన చేసేది అనే ఆలోచనలు మానవులకి కలగటం, వీటన్నిటి ద్వారా ఏం జరిగిందయ్యా అంటే, దేవుడు చింతపడ్డట్టుగా కూడా మనకి పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. చింతపడ్డాడు ఆయన. మిమ్మల్ని గురించి చింతించుచున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఎప్పుడు చదువుకుంటానే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన భూమి మీద చూచినప్పుడు మానవులందరూ కూడా చెడిపోయి కనిపించారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఇందులో అంటున్నాడు, ఆయన హృదయంలో నొచ్చుకున్నాడట, చింతపడ్డాడు, బాధపడ్డాడు, ఎంత దుఃఖించుంటాడో. పిల్లలు తప్పు చేసి చెడు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనకు కూడా అలాంటి బాధే కలుగుతూ ఉంటుంది. అంటే మానవులకు కలిగేటువంటి బాధ కంటే అసలు సృష్టి చేసినటువంటి దేవునికి ఇంకా బాధ ఎక్కువగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఏంటయ్యా, ఆయన మానవుల్ని సృష్టి చేసినందుకు బాధపడుతున్నాడు. అనవసరంగా వీళ్ళని సృష్టి చేసని ఈ భూమి మీద అనేటువంటి ఆలోచన ఆయనకి కలిగింది. అప్పుడు వచ్చినటువంటి కోపం ఏమిటయ్యా అంటే, వీళ్ళందరినీ సర్వనాశనం చేసేస్తాను అనేటువంటి పరిస్థితి. అంటే పాత నిబంధన కాలంలో ఏంటయ్యా అంటే, మానవులు తప్పు చేస్తే ఆ తప్పు ఏంటి అనేది మాత్రం గుర్తు చేయటం. పాత నిబంధన అంటే అదే, రక్షించబడేటువంటి మార్గాన్ని వారికి తెలియలేదు అప్పట్లో. కాకపోతే ఏంటి అంటే, ఇది తప్పు అని మాత్రమే చెప్పాడు. కొంతమంది ఈ తప్పులో నుండి బయటికి రావటానికి మాత్రమే తెలియజేశాడు. కానీ వాళ్ళని నరక మార్గములో పోతున్నటువంటి వాళ్ళని తప్పించడానికి అనేకుల్ని పంపించాడు. కానీ భూమి మీదకి ఆయన మొత్తాన్ని రక్షించేటువంటి మార్గం మాత్రము అప్పుడు ఏర్పాటు చేయలే. ఎందుకని అంటే, కాలము సమీపించింది అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. మనం చదువుకుంటా పోతే గలతీయులకు రాసిన పత్రిక 4:4లో మనం చదువుకోవచ్చు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు అని రాస్తున్నాడు. కాలము పరిపూర్ణమైందట. ఏంటది కాలం పరిపూర్ణం అవటం ఏంటి? ఒకానొక సమయంలో దేవుడు ఆలోచించాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా తప్పిపోవాలి. తప్పిపోతారు, పోవాలని కాదు ఆయన ఉద్దేశం, అందరూ తప్పిపోతారు. కారణం ఏంటి అంటే, తన చేత భూమి మీద పడవేయబడినటువంటి అపవాది అనబడినటువంటి ఒక తన యొక్క శిష్యుడు, లేదంటే తన యొక్క బిడ్డ, లేదంటే తన యొక్క గ్రూపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వ్యతిరేకించిన కారణంగా అతన్ని భూమి మీద పడేశాడు. అతను పగ పెంచుకొని దేవుని మీద ప్రజలందరినీ కూడా తన మార్గంలోనికి, అంటే తన మార్గం ఏంటి? తప్పు చేసి పడిపోవటమే తన మార్గం. ఆ మార్గంలోకి తీసుకుపోయాడు. అందరూ వెళ్ళిపోయారట. ఒకరు కాదు, రెండు కాదు, ఒకరు ఇద్దరైతే
ఆ పోన్లేదో ఒకరిద్దరే కదా, 100 గొర్రెల్లో ఒక గొర్రె పోతే పోయిందిలే, ఇప్పుడు మళ్ళీ చలిలో ఎవరు పోతారు దాన్ని ఎత్తుకొని రావటానికి, కేకలేస్తే మిగిలిన గొర్రెలు అదే వచ్చుద్దిలే అనుకోవటానికి వీలు లేదు. అందరూ తప్పిపోయారట. ఏ భేదము లేదు అని పరిశుద్ధ గ్రంథకర్త హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ కూడా ఏం చేశారట? పాపము చేసి దేవుని కృపను పాపము కోల్పోయారు. చేశారు అని రాస్తున్నాడు. అసలు పాపం అంటే ఏందో పోయిన వారం మనం తెలుసుకున్నాం. పాపము అనేది మానవుణ్ణి ఎక్కడి దాకా తీసుకుపోతుంది అంటే భయంకరమైనటువంటి నరకంలో పడేస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది చాలా మంది అంటుంటారు, ఈ మతంలోకి పోతే అందరం కూడా పాపం చేశారు అనే మాటలే వినపడతాయి కానీ, వాళ్ళు రక్షించబడాలి అనే మాట కూడా వినపడుతుంది కానీ, వాళ్ళు ఒక్కళ్ళేనయ్యా చేసేది, అది ఒక మార్గం అంటారు వాళ్ళు, ఉట్టిదే అది మతం అని ఈ మతము కిందగా మార్చి పారేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇది మతము కాదు అనేది ప్రజలకు తెలిసి తీరాలి. ఇది ఒక మార్గము అనేది ప్రజలకు చెప్పగలిగి ఉండాలి మనం. ఇది మార్గము, దారి. ఆ దారిని ఏర్పాటు చేసింది ఒక ఆయన భూమి మీదకి వచ్చి ఏర్పాటు చేశాడు. ఆ యొక్క పరిస్థితుల్లో అనేకులైనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకం? మంచి మాటలు చెబితే వ్యతిరేకత ఎందుకు వస్తుంది? నీకు మంచి మాటలు చెబితే కోపం వస్తుంది, ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకు? కారణం ఒకటే, నీవు ఎప్పుడు తప్పుడు మార్గంలోనే నడుస్తూ ఇదే మంచి మార్గము అనేది చెప్పబడుతుంది. తప్పు చేసి కూడా లోకంలో మానవులు ఇదే మంచి మార్గము అనుకుంటున్న కారణంగా ఇంకా ఆ తప్పులు పెరిగిపోతా ఉన్నాయి. కారణం అదే, మళ్ళీ మళ్ళీ చేయటానికి కూడా కారణం ఏంటయ్యా అంటే ఇదే మంచి మార్గం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుని దృష్టిలో అది మాత్రం తప్పు. ఆ తప్పు చేస్తే అపవాది చేపించాడు కాబట్టి, అపవాది మార్గంలోనికి వెళుతున్నావు కాబట్టి నీవెక్కడికి పోతావు? అపవాది ఉండే స్థలంలోకే పోతావు. దానిలో నుండి నీవు బయటికి వస్తే ఇంకొక మార్గం ఉంది, అది రక్షణ మార్గము అని ఇందాక తెలుసుకున్నాం. ఆ రక్షణ మార్గంలోకి వెళితే అది దేవుని దగ్గరికి నిన్ను తీసుకుపోతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం, చిన్న పిల్లలు తప్పులు చేస్తుంటే పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏమని? వీడు మారడరా, మారాలి అంటే దేవుడి దిగి రావాల్సిందే అనే మాట ఊతపదంగా ఉంటుంది. అంటే అర్థమైంది, లోకంలో మానవులు మారాలి అని అనుకుంటే, మారాలి అంటే ఎవరు దిగి రావాలట? దేవుడు భూమి మీదకి దిగి రావాలి అనేది నానుడి. దేవుడు భూమి మీదకి రావాలి అనేటువంటి ఆలోచన మానవులకే కలుగుతుంది. ఆ కలిగేటువంటి క్రమములో మనము దేవుడు భూమి మీదకి రావటానికి గల కారణాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ఇందులో ఏంటయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం 6:8లో ఏంటట? నా కొరకు భూమి మీదకి ఎవరు వెళ్తారో చెప్పండి. ఎవరు వెళ్తారు అనగానే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కెరూబులు, శెరూబులు, దూతలు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారట సభాపర్వతం పైన. అందరూ సభాపర్వతం మీద కూర్చొని ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనయ్యా అంటే, ఇదిగో నా కొరకు భూమి మీదకి వెళ్ళి నా ప్రజలను కాపాడాలి. ప్రజలందరూ వెళ్ళిపోతే సృష్టించినటువంటి నేను ఎవరిని ఎత్తుక్కోవాలి, ఎవరిని పట్టుకోవాలి, నా వెంట ఎవరుంటారు? కాబట్టి వాళ్ళందరినీ మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే భూమి మీదకి వెళ్ళాలి. ఎవరు వాళ్ళు అని అంటే అందరూ చేతులు పైకెత్తారంట, నేను పోతాను. భూమి మీద
ఎందుకు పోవాలనుకుంటున్నారు అంటే, భూమి మీద లోకములో ఉండే సంతోషం అంతా ఉందట. దేవుణ్ణి నమ్ముకుంటే చూశారు కదా, మనం ఎప్పుడు లెగుస్తున్నాం? తెల్లవారుజామున లెగుస్తున్నాం, అంతేనా? అంతేండి. ఉదయాన్నే దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేస్తున్నాం. చేతనైతే దేవుని యొక్క మాటలు చెప్పటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుణ్ణి నమ్ముకుంటే చేయాల్సిన పనులు ఇవే కదా. అవును, ప్రార్థన నమ్ముకోకపోతే హ్యాపీగా చలికాలం దుప్పటి కప్పుకొని హాయిగా పడుకోవచ్చు. అదే హాయి కదా. మనుషులకి అదే కదా ఇప్పుడు సుఖాన్ని ఇస్తుంది లోకంలో. మనం చూస్తున్నాం కదా, లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపు మనం డబ్బం. ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ఆ నేత్రాశ అంటే ఏంటో కూడా యేసు ప్రభు వారు తెలియజేశారు. ఏంటట నేత్రాశ? కంటికి కనిపించినటువంటి ప్రతి దాని మీదకి నీ మనసు వెళుతూ ఉంది, అది నేత్రాశ. దేని మీదకి వెళ్తుంది? చిన్న పిల్లలైతే వేరే విషయాల మీదకి వెళ్ళిపోతుంది, ఏదో తినుబండారాలు అవి ఇవి ఆశ కలుగుతాయి. యవన ప్రాయంలో ఉన్నవాడికి వేరే ఆశలు కలుగుతాయి. నేత్రాశ అనేది చూడగానే యవన ప్రాయంలో ఉండే కోరికలన్నీ తీర్చుకోవాలి అనేటువంటి ఆ ఆలోచన క్రమము బయటకు వస్తుంది ఆ కంటి ద్వారా. వృద్ధాప్యంలో ఉంటే వాడి ఆశ ఏముంటది? నన్ను బాగా చూసేవాళ్ళు ఉండాలి. సహజంగా ఎవరు చూడాలి? పిల్లలు చూడాలి. ఇప్పుడు పిల్లలు చూస్తున్నారా? బాగానే చూస్తూ ఉంటారు, చాలా మందిని బాగానే చూస్తారు. ఎందుకని? వాళ్ళు చూశారు కాబట్టి అనే ఆలోచన వాళ్ళకి కలిగి ఉంటుంది. లేకపోతే ఏముంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడ ఫారెన్లో సెటిల్ అయితే జూమ్లోనో లేదంటే ఇంకదేనో వాట్సాప్ గ్రూపుల్లోనో వచ్చి కనపడి ఒకసారి ఇలా చూసి బాగానే ఉండాలి లేదు ఆయనకేమి అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇండియాలో ఉన్న అదే పరిస్థితిలో ఉన్నారనుకోండి, అది వేరే విషయాలు. అంటే వీళ్ళు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు, వృద్ధాప్యంలోన బాగా డబ్బులు ఉన్నాడు అనుకుంటా ఉంటాడు, నాకేమైంది అని అనుకుంటారు. కానీ అది కొన్ని విషయాల్లో అవి కుదిరేటువంటి విషయాలు కానే కావు. అంటే ఏంటి ఇక్కడ జరుగుతుంది? అన్ని ఆశలు కూడా మానవుల్ని లాక్కుపోయి లోకంలో ఇదే సుఖము అనే పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, తాగి తందనాలు ఆడేవాళ్ళు. తందనాలు అంటే ఎగిరి డాన్సులు వేస్తుంటాడు, వాడికి ఏమి తెలియదు. కింద పడి దొల్లుతుంటారు కొంతమంది, అది సుఖము అనుకుంటాడు. చాలా మంది చూసిన వాళ్ళు, వాడు కూడా అదే పరిస్థితిలో ఉన్నా కూడా కింద పడి దొల్లే వాళ్ళని చూడరా వాడు ఎట్లా ఉన్నాడో తాగి తందనాలాడి అనే పదం వాడి నోటి నుండి వస్తుంది. వీడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకనంటే అందరూ అనే పదం దేవుడు రాపించాడు. ఏ ఒక్కడు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇందులో మనం చూస్తుంటాం ఏంటయ్యా అంటే, తపోధనులు అంటారు చూసారా, తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళ మార్గాన్ని తప్పించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అందువలన దేవుడు వాళ్ళని క్రమపరచటం కోసము, ఇప్పుడు ఒక వ్యక్తి బాగా దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటాడు, వాడు తప్పు చేశాడు అనుకోండి, వాడిని క్రమపరచడానికి వాడికంటే తక్కువ వాడు చెబితే ఆయన వినడు, వానికంటే ఎక్కువ వాడు చెప్పగలిగి ఉండాలి. ఎవరు లోకంలో అందరికంటే ఎక్కువైనటువంటి వాడుగా ఉండేటువంటి ఆయన ఎవరయ్యా అంటే, దేవుడే భూమి మీదకు వచ్చి చెప్పాలి. అంతకంటే గొప్ప విషయం ఏమీ లేదు. దేవుడే భూమి మీదకి రావాలి. ఇక్కడ అందరు చేతుల పైకి ఎత్తారంటే, నేను పోతా నేను పోతా, భూమి మీద బాగుంది, నేత్రాశలు బాగున్నాయి, శరీరాశలు బాగున్నాయి అనుకున్నారట. కొన్ని కండిషన్స్ ఉన్నాయ్యా, ఇవన్నీ విని ఆ తర్వాత చేతుల పైకి ఎత్తండి అన్నాడట. అక్కడ మనం అనుకోవటం ఇవన్నీ కూడా కొంతమందిని, అంటే చాలా మంది వింటా ఉన్నారు. మరి చెప్పాలి కదా, కండిషన్స్ ఉన్నాయి అనగానే ఆ కండిషన్స్ ఏంటియో తెలుసుకోవాలి కదా. ఇందులో దేవుణ్ణి ఘనపరచడానికి నువ్వు భూమి మీదకి వెళ్ళాలి. ఓ ఏముంది ఘనపరచడం, ఇక్కడ హల్లెలూయా 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 అంటున్నాం కదా. నువ్వు ఉన్నప్పుడు ఏం చేశాము?
సెరూపులు కెరూపులు లాంటి పెద్ద పెద్ద దూతలే ఏం చేస్తున్నారు? దేవుడు పరిశుద్ధుడు 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 అంటున్నారు. పరిశుద్ధుడు ఈ మాటే మేము సర్వలోకము భూమి మీదకు పోయి అనలేమా? అనలేడా? దేవుని దగ్గర ఉండి అన్నటువంటి వాళ్ళమి భూమి మీదకు పోయి అనలేమా? అంటామా లేదా? అంటాం అనగలం అంటామండి. బ్రహ్మాండంగా. దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకొని భూమి మీద గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. నీవు చెబితే నేనెందుకు చేయనయ్యా అనేవాళ్ళు కూడా చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటి అయ్యా అంటే భూమి మీద స్వస్థతలు జరపాలి. స్వస్థతలు జరపటం ఏముంది? యేసుక్రీస్తు ప్రభు నామములో అన్నీ కూడా జరుగుతుంటాయి కదా. స్వస్థతలు నేను బ్రహ్మాండంగా చేస్తాను అనేవాళ్ళు బయలుదేరుతున్నారు కదా. పో అనగానే పోతనే అంటున్నాడు కదా. 4 రోజులు పో అంటాడు. 5వ రోజు కూడా దేవుణ్ణి మర్చిపోయి ఇంక పో అనగానే వీడిని పట్టుకుంటది. ఒకరిని ఒకరి దెయ్యం పట్టుకుందట. పట్టుకుంటే ఏమమ్మా వదిలిపోనాయినా అన్న అంట ఒక భక్తుడు. ఏమయ్యా రమ్మంటాం మేమంతే, పొమ్మంటాం మేమంతేనా? నేను బాను అన్నదంట. నిన్ను రమ్మన్నది ఎవరయ్యా? ఎవరంటారు రమ్మని? నిన్నెవరు రమ్మనలేదు అంటే, లేదు కావాలంటే ఆమెను అడుగు. ఇంట్లో ఆమె ఉంది కదా. పిల్లోడు ఆడుకుంటుంటే వాడి పేరు పెట్టి పిలిచేదంట. రారా నాయనా అని పిలిచిందంట. 4 సార్లు పిలిచిందంట. వాడు పలకలేదంట. వాడు ఆటలో వాడున్నాడు. ఒరే సైతానా రారా అందంట. అదిగో చూసావా? కావాలంటే ఆమెనే అడగండి. ఆమె ఏమన్నది? సైతానా రమ్మ. రారా అన్నదంట. అందుకనే వచ్చా నేను. నువ్వు ఇప్పుడు బొమ్మంటే నేనెట్ట పోతాను అన్నదంట. అన్నాడంట అపోవాలి. అంటే రమ్మంటాం మనం అంతే. అంటే మనం కీడు చేసే పనులన్నీ, తప్పులు చేసే పనులన్నీ ఎవరిని ఆహ్వానిస్తుంటాం? అపవాదిని సాతాను ఆహ్వానించే పనులు అవన్నీ. నోటి నుండి వచ్చే మాటల వలన అపవాది అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఇంకా మళ్ళీ వాళ్ళని పొమ్మనాలి అంటే దైవజనుడు ఎవరో ఒకరు వచ్చి చేయాలి ప్రార్థన. దేవునికి చెప్పాలి, అయ్యా ఈ విధంగా జరిగింది, ఈ విధంగా మాట్లాడటం వలన ఆ అపవాది యొక్క శిష్యుడు వచ్చి పట్టుకున్నాడు మమ్మల్ని, ఇదిగో వీళ్ళని. కాబట్టి ఆ అపవాది శిష్యుడిని ఎలగొట్టే కార్యక్రమం ఎవరిదయ్యా అంటే నీదేనయ్యా, నువ్వే చేయాలా పని అని చెప్పాలి. అంతేగాని నువ్వు 4 రోజులు చెప్పేసి 5వ రోజు పో అంటే అది నిన్ను పట్టుకొని కొట్టుద్ది. పరిశుద్ధ గ్రంథంలో రాపించాడు. ఒక ప్రవక్త యొక్క కుమారులు పోయి అన్ని కార్యాలు చేస్తూ ఉంటే దెయ్యాలు పట్టిన వాడిని విడిచిపెట్టండి అని అంటే సొంతగా వచ్చి కొట్టిని తిరగబడ్డాయి. మనకి పరిశుద్ధ గ్రంథంలో హెచ్చరికలు కూడా మనకు కనిపిస్తుంది. స్వస్థతలు జరగాలి. ఓకే, మేమున్నాం, స్వస్థత చేస్తాం. లోకాసు చూస్తే 18వ అధ్యాయంలో 35వ వచనాల్లో చూస్తే పుట్టుగ్రుడ్డివాడు లోకము పుట్టినది మొదలుకొని కూడా పుట్టుకతో వచ్చినటువంటి గ్రుడ్డివాడిని చూడు అని చూపించినటువంటి వాళ్ళు లేనేలేరు. అది ఒక్క యేసుక్రీస్తు వారి వలన మాత్రమే సంభవించింది. ఇక ఎవరి వలన కాదు. భూమి మీద గ్రుడ్డివాణ్ణి స్వస్థపరచడం, కుష్టు రోగుల్ని స్వస్థపరచడం, భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచడం. ఓ నీ యొక్క మహిమ ప్రభావాలు అన్నీ కూడా నువ్వు నాకు ఇస్తే నేను పోయి భూమి మీద ఇవన్నీ చేస్తాను అనేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభు వారు చెప్పారు కదా, మీకు అనేకమైనటువంటి శక్తులు ఇస్తాను, వెళ్ళండి, భూమి మీద మీకు ఆటంకమే లేదు. మీరు మూసేస్తే మూయబడుద్ది, తెరిస్తే తెరవబడుద్ది పరలోకంలో ఉన్నటువంటి తలుపు. కాబట్టి మీరేం చేయాలి? వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుద్ది. యేసు ప్రభు వారి యొక్క మాట అది.
ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆయన అని ఆయన ప్రకటించుకున్నటువంటి దేవుడైన అంతకంటే శక్తి కలిగినటువంటి వాడు ఎవరు కూడా లేడు. లేరు. ఇంకొకటి ఏంది, సమస్త సృష్టికి మీ మాట వినేటట్టుగా చేసుకోవాలి. ఎందుకనరయ్యా, మేము సముద్రం మీద నువ్వు నడువు అంటే నేను నడవలేదా? ఒక ఆయన అంటున్నాడు, పేతురు గారు. ఏయ్ రా నడుస్తూ అయ్యా, నేను నడుస్తానయ్యా. ఎవడన్నా అంటాడండి సముద్రం మీద నేను నడుస్తానని? ఒకసారి పోయి చిందులేయండి సముద్రం ఒడ్డున. చాలా మంది పోయి ఉంటారులే మన గ్రూపులో వాళ్ళు, సముద్రం చూడటానికి పోయి ఎగిరిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద నిలబడండి, నిలబడతావా? దేవుని యొక్క మాట అది. రా నన్ను చూస్తానడు చాలు. నీ దృష్టి పక్కకు పోకుండా ఉంటే చాలు. నీ దృష్టి ఎవరి మీద ఉండాలా? నా మీద ఉంటే ఏమైనా చేయగలవు. నన్ను అడుగుతా ఉంటే నేను చెబుతాను నీకు. బ్రహ్మాండంగా నడిచాడు. నడుస్తా తన దృష్టిని పక్కకు మరల్చాడు. చూసారా? దేవుని మీద ఉండాల్సినటువంటి దృష్టి పక్కకు మళ్ళింది అంటే వెంటనే అపవాది పట్టుకుంటాడు. ఏం చూసి భయపడ్డా అంట పేతురు గారు? గాలిని చూచి భయపడి అంటున్నాడు. సముద్రం మీద నడిచేటప్పుడు గాలిని చూసి భయపడేది ఏందండి? దేవుణ్ణి చూస్తే పోవాలి. కానీ ప్రభువుని చూస్తే నడుస్తున్న నీవు పక్కదారిలో నువ్వు గాలిని చూడటం ఏందండి? ఎవరా గాలి? చాలా మంది చెబుతుంటారు, పల్లెటూళ్ళలో ఈ మాటలు వినపడుతుంటాయి మనకి. గాలి మాటలు. దెయ్యం పట్టింది అనేటువంటి పదాన్ని వాళ్ళు ఊరుకోరు. దెయ్యం అంటే ఈయన్ని ఎక్కడ పట్టుద్దో అని భయం. ఏమంటాడు తెలుసా వాడు? గాలి సోకింది. గాలి అంటే ఏందట? అపవాదికి సంబంధించినటువంటి శిష్యుల్లో ఎవడో ఒకడు పట్టాడు, గాలి పట్టింది అంటారనమాట. అది గాలి అంటే. అపవాది పక్కనే ఉంటాడండి. యేసుక్రీస్తు వారు నీకు దారి చూపిస్తా ఉంటే దారి తప్పించేటువంటి ఆలోచన క్రమాలన్నీ కూడా అపవాది నీకు కలగజేయాలని కూర్చుంటాడు. మనం అనుకుంటాం పొద్దున్నే లేచి ప్రార్థన చేశాం కదా, దేవుడు కాపాడుతాడు కదా అని. అనేక సందర్భాల్లో కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో కూడా మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు రక్షిస్తాడు. అప్పుడు పోయి ఏదో ఏదో అనుకుంటా పోతా ఉంటే నీవు కాపాడబడతావా? నీ నోటి నుండి వచ్చే మాట ఎలా ఉందో ఒక్కసారి గమనిస్తూ ఉండు. ప్రార్థన చేసాము, బయలుదేరాం, కానీ ఆ సంభవించేటువంటి ఆ క్షణములో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పటిదాకా చేతుల పైకి ఎత్తినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మూడవదిగా ఇందులో అంటున్నాడు, నాలుగవదిగా ఏంది అంటే శ్రమలు పొందాలి. భూమి మీద మంచి చెబితే వినేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఇది అక్కడ జరుగుతుంది. నువ్వు మంచి మాటలు చెబుతూ ఉంటావు. పరిశుద్ధ గ్రంథంలో రాపించాడు, ద్రాక్ష తోటలు బ్రహ్మాండంగా పండుతూ ఉంటే తన కూలీ కోసం ప్రభువు సేవకులను పంపించాడు. సేవకులను ఏం చేశారో తెలుసా? కొట్టారు, తిట్టారు, అనేక రకాలుగా హింసల పాలు చేశారు. వాళ్ళు ఏం చేశారు? పారిపోయారు. దెబ్బలు తినటానికి, సువార్త పరిచయం చేయటానికి ఎవడన్నా వస్తాడండి? చివరికి నేనైనా నువ్వైనా ఎవరైనా సరే అక్కడికి పోతే దేవుని మాటలు చెబితే కొడుతున్నారు అంటే పోయేవాళ్ళు అతి తక్కువగా ఉంటారు. అక్కడ పోయి దెబ్బలు తింటాం ఎందుకు? ఇంకో చాటుకు పోతాం, ఇంకో చాటు చెబుతాం. అక్కడ దెబ్బలు తిడితే ఇంకో చాటుకు పోతాం. అంతేగాని అక్కడ పోయి చచ్చిపోతాం ఏంది? పారిపోయారు దాసులందరూ కూడా. జరిగింది అదే. గొప్పవాడని ఏలియానే పారిపోయాడు. 400 మందిని చంపేపించాడు పర్వతం మీద. ఇష్టానుసారంగా చేశాడు.
దేవుని అనుమతి తీసుకోకుండా ఏదైతే అది చేసి పారేశాడు. ఒక రాణి గారి చేత చంపేస్తుంది అనగానే ఏమైపోయాడు? మరణాపేక్ష గలవాడే పారిపోయాడండి. పారిపోయాడు. పారిపోయాడు, పగలేదు రక్షించు. దాక్కున్నాడు పోయి. అంతటి గొప్పవాడు, నోటు నుండి మాట వస్తే చాలు, వర్షం ఆగిపో అంటే 3.5 ఆగిపోయింది. సంవత్సరాలు వర్షమే కురవలేదు. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఏలియా పారిపోయాడు. అంతకంటే గొప్పవాడు అరణ్యంలోనికి ఉంటారా ఇక్కడ భూమి మీద? నేను గొప్పవాడిని అని చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా గొప్పవాళ్ళేనా? పరిశుద్ధ గ్రంథకర్తే హెచ్చరిక చేస్తున్నాడు కదా, ఏ భేదం లేదయ్యా. నువ్వు గొప్పవాడు అంతేగా అనుకున్నా కూడా ఎందులోనో ఒక దాంట్లో ఉంటావు నువ్వు. ఎన్నో రక్షించు. ఆశలు ఇవన్నీ కూడా చూసావు కదా. ఏదో ఒక ఆశ నీలో ఉంటుంది, బయటకు వస్తుంది. అది బయటకు వచ్చిందాకా తెలియదు నీకు ఆ ఆశ ఉందని. అంతటి గొప్ప వాళ్ళే పారిపోతే నువ్వెంత అందులో దేవుని దగ్గరికి నడిచిపోయినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే పారిపోయారయ్యా. అంటే భూమి మీద సమస్తం నేత్రాశ కలిగినటువంటి నీవు, శరీరాశ కలిగినటువంటి నీవు తప్పిపోకుండా ఉంటావు అనేది గ్యారంటీ లేనే లేదు. కాబట్టి నేను గొప్ప ప్రవక్తని అని పేర్లు పెట్టుకున్నా కూడా ఏ ప్రయోజనమో ఉండదు. లోకంలో పేర్లు అవన్నీ శ్రమలు పొందాలి భూమి మీదకు పోయి అనగానే కొంతమంది చేతులు దించేశారు. ఇందులో ఏంటి అంటే శ్రమలు పొందాల్సి వచ్చినప్పుడు అతి భయంకరమైనటువంటి శ్రమలు గుర్తుకొచ్చినాయి వాళ్ళకి. లోకం కళ్ళు చూశారు, అబ్బా దేవుని యొక్క బిడ్డలుగా పుట్టి భూమి మీద అనేక శ్రమలు అనుభవించారు కదా, ఈ శ్రమలన్నీ నేను పొందాలా? భూమి మీదకి ఏదో సుఖపడాలి అనుకొని పోగలం కానీ కష్టాలు పడటానికి ఎవడన్నా ముందుకు వస్తాడండి? దెబ్బలు తినాలి. శ్రమలు వేరు, రకరకాలైనటువంటి శ్రమలు, శారీరక శ్రమలు, ఆధ్యాత్మికంగా శ్రమలు, కుటుంబంలో శ్రమలు, బయటికి పోతే శ్రమ, ఇబ్బంది. కానీ దెబ్బలు తినాలి, కొరడా దెబ్బలు, శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఎంత భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి. మనం చదువుకుంటూ పోతే యెషయా గారే అన్నిటికీ మూల కారణంగా యేసు ప్రభువారిని గురించి ముందు జరిగేటువంటి విషయాలన్నీ కూడా యెషయా గ్రంథం చదివితే అందులో తెలుస్తుంటే ముందుగానే తెలియజెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పల్లెటూళ్ళకు పోయినప్పుడు కానీ, పల్లెటూళ్ళలో కాకుండా జనాభా ఎక్కువగా ఉన్న కాడ కానీ ఎందులోది వాక్యాలు తీశాడంటే యెషయా గ్రంథమే తీసి చదివినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథం అంత ప్రాముఖ్యమైనటువంటిది. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి అందులో? 66 అండి. 66ని 65 కూర్చిన చూడండి. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి గ్రంథాలన్నిటినీ లెక్కేస్తే ఎన్నున్నాయి? కొండ గుర్తది 66 అండి. 66 ఉంటాయి. 66. పాత నిబంధనలు బైబిల్ ఉన్నాయి 39 ఉన్నాయి. 39. క్రొత్త నిబంధనలో 27 ఉన్నాయి. ఇవన్నీ కూడా యెషయా 27. గ్రంథాన్ని బేస్ చేసుకొని పెట్టినటువంటివి అనేది మనం కొండ గుర్తుగా పెట్టుకోవాలి. పాత నిబంధనలు 39 ఎందుకు పెట్టారు? ఇంకా గ్రంథాలు చాలా ఉన్నాయి కదా. మనం రోమన్ క్యాథలిక్ మిషనరీ అందులో బైబిల్ చూస్తే చాలా ఉంటాయి. ఇంకా పెట్టాల్సినవి చాలా ఉన్నాయి అనే అసలు విరోధం వచ్చింది, పక్కకు వచ్చింది కారణాలలో ఇదొకటి. ఇంకా ఉన్నాయి, అపోక్రిఫ అనే గ్రంథాలు చాలా ఉన్నాయి, వాటిని కూడా మంచియే కలుపుదాం అన్నారు. అయ్యా, ఇందులో మనం ఒకటి బేస్ ఉంది. యేసుక్రీస్తుని గురించి జనానికి తెలియజెప్పినటువంటి సంఘటనలు అన్ని రాయబడిన ఒక గ్రంథం ఉంది, అది యెషయా గ్రంథము. అందులో పాత నిబంధనకు సంబంధించి 39 గ్రంథాలని పెడదాము అని పెట్టారు. ఎందుకని? దెబ్బలు తగిలితే కొరడా దెబ్బలు ఎన్ని దెబ్బలు కొడతాయో తెలుసండి? 39 దెబ్బలు కొట్టాడు కనుక ఒకటి తక్కువ 40 అంటే 39 దెబ్బలు తగలాలి. కొరడా దెబ్బ తగిలింది అంటే అర్థం ఏంటి? తప్పు చేసి ఉన్నవాడికి తగిలేటువంటిది.
ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కరోనా దెబ్బ తగిలింది అంటే అప్పటి రోజుల్లో తప్పు చేస్తేనే తగులుద్ది. ఇలాంటివి దెబ్బలు యేసుక్రీస్తు వారి మీద పడ్డాయి, శిష్యుల మీద పడ్డాయి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి మీద కూడా పడ్డట్లుగా మనం పడ్డాయి. చూడవచ్చు. తిట్లు తినాలి. ఎవరన్నా తిడితే మనం ఊరుకుంటామండి? వాడికంటే 4 తిట్లు ఎక్కువే చదువుతాం. నాకు బ్రహ్మాండంగా తిట్లొచ్చు, తిట్టగలను అనేవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. దేవుడిని నమ్ముకున్నావు, ఆదివారం పూట బైబిల్ తీసిపోయి ఇంట్లో పెట్టేసి బైబిల్కి పోయి అంటే పరిశుద్ధమైనటువంటి ఆ ప్రదేశంలో మందిరానికి వెళ్ళి దేవుని మాటలిని వచ్చి చదివి ఇంట్లో మూలన పడేసేవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అప్పటికే అది ఆదివారానికే, తర్వాత ఏముండదు. కాబట్టి చాలా మంది చేతులు దించేశారట. ఇదేంట్రా బాబు అని. చివరిగా చెబుతున్నాడు, సిలువ వేయబడాలి. రక్షణ అనేది అందులోనే ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు, మీ దేవుడికి మా దేవుడికి ఏందయ్యా, అందరూ ఒకటేగా అంటుంటారు. కానీ అన్ని లోకంలో పనులన్నీ చేసినటువంటి దేవుళ్ళు వాళ్ళు. యేసుక్రీస్తుకి మిగిలిన వాళ్ళకి తేడా ఒకటే ఉంది. క్రైస్తవత్వము అనేది నిలబడాలి. నిలబడ్డది అంటే ఒకే ఒక కారణం, పుట్టుకలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఇవన్నీ కాదు. అవన్నీ ఒక ఎత్తు, ఒకే ఒక విషయంలో ఒకే ఎత్తు. ఆ విషయం మీదనే క్రైస్తవత్వం ఆధారపడి ఉంది. ఏంటయ్యా అంటే చనిపోయి తిరిగి లెగవటము. పునరుద్ధానుడైనటువంటి యేసు. అసలు లోకంలో ఏ మానవుడు కూడా చనిపోయి తిరిగి లెగవాల. మానవుడే కాదు, దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు కానీ, గొప్పవాళ్ళు కానీ, తపస్సు చేసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళెవ్వరూ కూడా చనిపోయి తిరిగి లెగవలేదు. ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే తిరిగి లేచినట్లుగా మనకి తెలుసు. దాని మీదనే క్రైస్తవత్వము నిలబడ్డది. అది తెలుసుకోవాలి. క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాళ్ళు దేని మీద ఆధారమయ్యా అంటే, నా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, మరణము ఆయన బంధించి ఉంచుట సాధ్యము, అది చేయగలిగినటువంటి మాట. శ్రమలు పొందుతాం, బాగానే ఉంది. సిలువ వేయబడాలట. సిలువ ఎవరికి? అపవిత్రమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళకి, శిక్ష పడటానికి కారణభూతమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళకి ఈ సిలువ. భయంకరమైనటువంటి రాజ్య నేరాలకి బహిష్కరించకుండా చంపేస్తారు సిలువ వేసి. అంతేకాదండి, ఇంకొక విషయం ఉంది, సాతానుని ఎదిరించాలి. ఎదిరిస్తారా? అసలు ఎదిరించే పనేనా అది? అది సాధ్యపడేదేనా? యెషయా గ్రంథంలో ఈ అపవాది అనబడినటువంటి వాడు ఎలాంటి వాడో తెలుస్తుంది. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ అపవాది ఎక్కడి నుంచి వచ్చాడంటే, అసలు మొట్టమొదట్లో ఎవరు? ప్రధానమైనటువంటి దూత. తెలుసు కదా మనకందరికీ. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనం నుండి 17వ వచనం దాకా చదవండి ఒకసారి. ఏం రాశారో చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతితో నన్ను సమానుగా చేసుకొందును అని నువ్వు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపచేసి రాజ్యమును వడిగించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని
తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? చాలమ్మా. తాను చెరపెట్టి, ఇందులో పట్టినవాడు అంటున్నాడు తాను చెరపెట్టినటువంటి వారిని తమ తన నివాస నివాస స్థలమునకు పోనీయని వాడు. చూసారా, నివాస స్థలం మనం ఎక్కడండి? మన నివాస స్థలం ఎక్కడది? దేవుని దగ్గర. పరలోకంలో ఉండాలి దేవుని దగ్గర. దేవుని దగ్గరికి పోకుండా ఆపేసేటువంటి వాడు ఎవడు? ఈ తేజో నక్షత్రము. ఎక్కువ ఎంత గొప్పవాడు! ఆడిని ఎదిరించటం అంటే అసలు సామాన్యమేనా? మామూలు దేవదూతల వల్ల అయ్యే పనేనాది? మామూలుగా మనుషుల వల్ల అయ్యేదేనాది? అపవాదిని ఎదిరించటం అనేది దేవుని లేదండి, యొక్క అవ్వదు. ఆసరా లేకుండా, దేవుడు మన హస్తాన్ని పట్టుకోకుండా, దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో లేకుండా అపవాదిని ఎదిరించటము అనేది అసాధ్యం. అసలు వాడి గురించి రాస్తున్నారు ఇందులో. అపవాదిని గురించి ఏమంటున్నాడు? జనులను పడగొట్టి నీవు నేల మట్టం వరకు ఎట్లా నరకబడ్డావు. నేల మట్టం వరకు నరికేశాడంట దేవుడు. తల చితక కొట్టాలి. ఘట సర్పం యొక్క తల చితక కొట్టాలి. ఎందుకంటే పడగ విప్పి నాట్యం ఆడుతూ ఉందట. దాని తల పగల కొడితేనే వాళ్ళు లొంగుతాడు. మనం పాములను కొట్టండి అంటే ఎవరినైనా పాములు పట్టేవాడిని కొట్టేవాడిని చూస్తే నడుము మీద కొడితే అది వెళ్ళిపోతానే ఉంటుంది. తల తల మీద మీదే కొడతాడు. తల ఎందుకు? మీద కొడితేనే అది లొంగుద్ది, లేకపోతే లొంగదు. ఇందులో అంటున్నాడు, నీవు ఏ విధంగా ఆకాశము నుండి కింద పడిపోయావు? కారణం ఒకటే, అత్యాశ. సభాపర్వతం మీద నేను కూర్చోవాలి. సభాపర్వతం మీద ఎవరండి కూర్చోవాలి? ఒక మీటింగ్ జరిగితే ఉన్నటువంటి వాళ్ళు, పిలువబడినటువంటి వాళ్ళు, అందరికంటే గొప్పవాడు సభలో వచ్చినటువంటి వాళ్ళని ఎవరన్నా స్టేజ్ మీదకి పిలుస్తారు. అంతేనా? అందరికంటే అంతే ఎక్కువగా అండి. ఉన్న వాళ్ళని సభాపర్వతం మీదకి పిలుస్తారు. అందరికంటే ఎక్కువ ఎవరు? దేవుడు. ఆయన ఉండాలి అక్కడ. దేవుడండి. కానీ ఏమనుకుంటున్నాడు ఇంద్రుడు? నేను ఎందుకు అక్కడ పోకూడదు, నేను పిలిచేవాడు. నేను పోతాను అనుకున్నాడట. అందువలన అంటే దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడు కాబట్టి అతను భూమి మీద పడవేయబడ్డాడు. అంటే ఎంత శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి? దేవునితో దేవునితో సమానంగా ఉన్నాను నేను అనుకునేటువంటి వాడు ఎంత శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి వాడిని ఎదిరించాలా? ఎవడి వలన అవుద్దా? అవ్వదండి, దేవుని శక్తి చేత. అతను వేసే చిక్కుముళ్ళు విప్పటం అనేది భూమి మీదకి వచ్చిన ఎవరి వల్ల కాదు, ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రం. అందులో అంటున్నాడు, నేను వెళ్తాను. చేసేది ఏంది? ఎవరు పోలేరయ్యా భూమి మీదకి. ఎవరు పోతారట? 6వ అధ్యాయంలో మళ్ళీ చదువుకున్నాం కదా, ఏంటది? నేను అప్పుడు నేను వెళ్తాను. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చిత్తగించు, నేనున్నాను. ఎందుకని? నేనే కదయ్యా ఈ భూమిని సృష్టి చేసింది, నా మాటేగా. ఆ మాటనే కదా నేను. ఆ మాట నేనైనప్పుడు, నా వలన సృష్టి కలిగినప్పుడు నేనే పోయి సరి చేస్తాను. నేను చేసింది పాడైపోయింది, కంప్లైంట్ వచ్చింది పాడైపోయింది అని పోయి నేనే బాగు చేయాలా? ఇంకెవరు బాగు చేస్తారు? ఇంకెవరు నన్ను పిలిస్తే ఎవరి చేతను చేపించుకొని నన్ను పిలుస్తున్నావు, నేను చేయను పో అంటాడు. కాబట్టి ఎవరైతే సృష్టి చేశారో వాళ్ళు మాత్రమే దాన్ని బాగు చేయాలి. అది నియమము. నేను సృష్టి చేశాను కాబట్టి, నా సృష్టి చెడిపోయింది కాబట్టి, చెడిపోయినటువంటి సృష్టిని బాగు చేయాలి అంటే నేనే పోవాలి అని ఆయన బయలుదేరి వచ్చాడండి భూమి మీదకి. పంపించేటప్పుడు, ఆయన వచ్చేటప్పుడు ఆయనకంటే ముందుగా ఒకరిని తెచ్చుకున్నాడు ఆయన. ఎవరైనా ఆయనకంటే ముందు తెచ్చుకున్నటువంటి ఆయనకంటే ముందు వచ్చిన ఆయన ఎవరండి? యోహానండి. మరి భయపడతారేంది? వెనక ముందు చూస్తారు ఎందుకండి? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 6వ వచనము.
చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఎక్కడి నుంచి పంపబడ్డాట? దేవుని దగ్గర నుండి పంపించబడ్డాడు అని రాస్తున్నాడు. ఎందుకని? ఆయన యొక్క మార్గాన్ని సరళం చేయాలి, ముందుగా తెలియజెప్పాలి. పలానా ఆయన వస్తున్నాడు వస్తున్నాడు దండోరా అందరికి తెలియజెప్పబడాలి. చెప్పినా విననటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు వారు భూమి మీద పుడుతున్నాడు అని చెప్తే ఏంది గొప్ప, ఇంతకంటే గొప్పవాడు చాలా మంది పుట్టారు చచ్చిపోయారు. కానీ ఈయన చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎంత గొప్పదైనటువంటి మాట ఇందులో కనిపిస్తూ ఉంది. ఆ పుట్టినటువంటి ఆయన ఎలా పుట్టాలి? పాపులను రక్షించటానికి రావాలి ఆయన. ఒకటి. రెండవది, ప్రవచనములు ఏవైతే చెప్పబడ్డాయో ఆయన గురించి అవన్నీ నెరవేర్చబడాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఈ రెండే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆయన పుట్టడానికి గల కారణాలు. అవన్నీ తర్వాత ప్రవచనాలన్నీ కూడా వచ్చే వారం దేవుడు మనకి సమయం ఇస్తే చెప్పుకుందాం. ఆయన ద్వారా ఆయన గురించి చెప్పబడినటువంటివి ప్రవచన రూపంలో ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మొట్టమొదటిగా ఏముంది? ఇందాక మనం చదువుకున్నటువంటి మాటే, నేను మాటని. ఆ మాట లేకుండా మానవుడు మూగోడైపోతాడు. ఎవరైనా సరే మాట్లాడాలి అంటే ఆ మాట శబ్దము. ఆ శబ్దం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. మనం చదువుకుంటూనే ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని, 2వ వచనాన్ని, 14వ వచనాన్ని మనం చదువుకుంటే అందులో రాయబడినటువంటి మాట మొట్టమొదట్లో ఏముందట? ఆదియందు వాక్యముండెను. చదివేవాళ్ళు ఎవరు లేరా? అందరూ వెళ్ళిపోయారా? టైం అయిపోయిందా? ఆదియందు వాక్యముండెను. వాక్యము ఉండెను. వాక్యము వాక్యము దేవుని దేవుని యొద్ద యొద్ద ఉండెను. ఉండెను. వాక్యము వాక్యము దేవుడై దేవుడై ఉండెను. ఉండెను. ఆయన ఆయన ఆదియందు ఆదియందు దేవుని దేవుని యొద్ద యొద్ద ఉండెను. సమస్తము సమస్తమును ఆయన ఆయన మూలముగా మూలముగా కలిగెను. కలిగెను. ఇది దేవుని యొక్క మాట. మొట్టమొదట్లో ఈ మాట ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది ఈ మాట. ఆ మాట వల్లనే సమస్త సృష్టి కలిగింది అని రాయబడతా ఉంది. ఆ మాట ఏమైపోయిందట? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇది ఈ మాట వలన సమస్త సృష్టి కలిగింది కాబట్టి ఆ మాటే భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాలి అంటే శరీరధారి అయి ఉండాలి. శరీరధారి అయినటువంటి ఆయన పాపము లేనటువంటి వానిగా భూమి మీదకి రావాలి. పరిశుద్ధాత్మునిగా ఆయన భూమి మీద కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడిగా ఉండాలి అనేది మనము చూస్తాం. ఎంత గొప్పదైనటువంటి మాట! వాక్యము శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రావాలి. అక్కడ వెలిశాడు, ఇక్కడ వెలిశాడు, ఆ కొండ మీద, ఈ కొండ మీద, ఈ గుట్ట మీద. దేవుడు చెప్పింది సశరీరుగా భూమి మీదకి రావటము అనేది సాధ్యపడదు. స్త్రీ మూలంగానే రావాలి అనేది దేవుని యొక్క మాట. స్త్రీ మూలంగానే రావాలి భూమి మీదకి. ఆ స్త్రీ ఎలా ఉండాలి? పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటిదై ఉండాలి. యోబు గారు అంటున్నారు, యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుకుంటే, పాప సహితుని నుండి పాపరహితుడు రాగలిగిన ఎంత మేలు ఆయన అంటున్నాడు.
ఆయనలో పాపమున్నది అని ఎవరు రూపించగలరు? ఎవరైనా సరే ఏలు పెట్టి చూపించగలరా ఆయనలో పాపమున్నది అని? ఎవరి వలన కూడా సాధ్యపడదు అనేది ఇందులో రాస్తూ ఉన్నటువంటి మాట. అయితే ఆయన ఎప్పుడు పడితే అప్పుడు రాడు. ఒక సమయాన్ని నిర్దేశించుకున్నటువంటి ఆ సమయము వచ్చినప్పుడు మాత్రమే ఆయన భూమి మీదకి వస్తాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి అని రాస్తున్నాడు. స్త్రీ యందు పుట్టాలి, ఆయన స్త్రీకి పుట్టాలి. ఆ స్త్రీ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటిది అయి ఉండాలి అనేది మనం తెలుసుకొని తీరాలి. కాలము పరిపూర్ణము అంటే పూర్తవ్వాలి. ఏంటి ఆ పూర్తి? ఎలాంటి కాలం పూర్తి అవ్వాలి? ప్రజల్లో దేవుడు అనే మాట లేకుండా పోవాలి. దేవుని గురించినటువంటి ఆలోచన అసలు మానవునికి ఉండటానికి లేదు. ఎవరన్నా అంటే దేవుడు అని వాణ్ణి కొట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. రాష్ట్రంలో, అనేక రాష్ట్రాల్లో, మన దేశంలో ఇప్పుడు క్రైస్తవాన్ని గురించి, క్రీస్తు మార్గాన్ని గురించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత బయలుదేరుతా ఉంది. మొన్న మధ్య మన రాష్ట్రాధిపతి అయినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఒక చక్కని మాట మాట్లాడాడు. క్రైస్తవత్వం తీసుకోవటం ఏంటి, మన దేశం ఏంటి, అలా ఉండటం ఏంటి, కారణం ఏంటి? అలాంటి వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి, వాళ్ళకి హక్కులన్నీ తీసేయాలి, సెకండ్ గ్రేడ్లో ఉంచాలి వాళ్ళని, అలా ఉండటానికి లేదు అనే పదాలు ఆయన నోటి నుండి వచ్చినాయి. పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడారు అంటే ప్రజలు ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. మనకు తెలిసినటువంటి విషయాలే. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసేటువంటి వాళ్ళు, మాట్లాడేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా బయలుదేరతారు. అది కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాట. అప్పట్లో కాలము పరిపూర్ణమైంది అంటే దేవునికి వ్యతిరేకులైనటువంటి వాళ్ళు అప్పుడు అయ్యారు. కాబట్టి దేవుడు భూమి మీదకి రావలసి వచ్చింది. రెండోసారి ఏంటయ్యా, మళ్ళీ కాలము పరిపూర్ణమైనప్పుడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు, అన్యజనులైనటువంటి వాళ్ళు, దేవుని వ్యతిరేకులైనటువంటి వాళ్ళు కూడా పూర్తిగా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళని ఇబ్బందుల పాలు చేసే క్షణాలు రాబోతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చే సంఘటనలు వస్తాయి. చూశారు కదా, మనకు తెలిసినటువంటి విషయమే. మోషే గారు నీళ్ల కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఒక రాయిని చూపించాడు. ఆ రాయితో మాట్లాడు అంటే ఏం చేశాడు? ఈయన పటాపటా 2 సార్లు కొట్టాడు. మొదటి కొట్టుడేమో సిలువలో, రెండవది కొట్టిన కారణంగా ఆయన తన ప్రజలు ఎవరైనా ఉన్నారో ఆయన మళ్ళీ భూమి మీదకి రావాల్సినటువంటి పరిస్థితులు అందరూ మనం ఎదుర్కోవాలి. ఆయన అక్కడికి ఆగిపోయాడు. పరలోకము నుండి వస్తున్నటువంటి దేవుడు, మేఘారూఢుడై వచ్చేటువంటి దేవుడు ఒక చాట ఆగిపోతే ఆయనతో వచ్చేవాళ్ళు కొందరు భూమి మీద నుండి వెళ్ళేవాళ్ళు కొందరు. మనం ఎక్కడుంటాం? దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకునేటువంటి మంచి కార్యాలు చేసేవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? మిగిలిపోతారు భూమి మీద. ఆ మిగిలిపోయే వాళ్ళలో మనం ఉంటామా? ఉండాలని కోరుకుంటున్నావా? మిగిలిపోతే నీకు శ్రమలు ఇంకా ఎక్కువ అవుతాయి అనే మాట ఇందులో రాయబడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తుంది.
యేసుక్రీస్తు వారితోటి సాతానే మాట్లాడుతూ ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి పగలు అని రాయబడ్డది. తర్వాత ఆత్మ చేత ఆయన తీసుకుపోబడ్డట్టుగా కనిపిస్తాం. ఆత్మ చేత తీసుకుపోయాడు ఆయన. ఆ ఆత్మ చేత తీసుకుపోయింది ఎందుకయ్యా అంటే అక్కడ శ్రమలు పొందాలి, అపవాదిని ఎదిరించాలి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి. అపవాది వేసిన 3 ప్రశ్నలకు సమాధానాలు ఆయన చెప్పినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. సహోదరుడా, అపవాదిని ఎదిరించే క్రమంలో మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అనేదే ఇందులో ప్రాముఖ్యత. అపవాదిని ఎదిరించటానికి, అపవాది క్రియలు లయపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనము గమనించాలి. ఆయన భూమి మీద పుట్టిన కారణమే అది, మానవుల హృదయాలు మార్చి తన వారిగా చేసుకోవటానికి ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు అనేది మీకు అందరికి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించు. మహోన్నతుడా, మహాగంధువైన దేవ రక్షగా నీకు ఇస్తాం. ఉదయకాల సమయంలో అయ్యా మీరు వస్తున్నటువంటి భూమి మీదకి